తెలంగాణ అధికారిక ముద్రలో కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తున్నారనే విషయంలో బీఆర్ఎస్ నేతల ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హన్మకొండలో కాళోజీ జంక్షన్ వద్ద మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే దశల వారీగా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాకతీయ కళాతోరణం అంటే దాన్ని ఒక కేసీఆర్ గారు సాధించినటువంటి తెలంగాణలో అధికారికంగా తొలి ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన లోగోగా మనం చూడొద్దు. ఇది వేల ఏళ్ళ వారసత్వం. శిల్పులు, కళాకారులు ఎంతో నైపుణ్యంతో దానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఆ కళాతోరణాన్ని కళ్ళతోని కాదు, మనసు పెట్టి చూస్తే అందులో ఉన్నటువంటి విశిష్టత తెలుస్తుంది. ఆ విశిష్టత తెలియక, తెలంగాణ ఉద్యమం నేపథ్యం తెలియక మరి దీన్ని ఏదో కేసీఆర్ గారు దాని లోగోను ఇది చేసిండని చెప్పి దాన్ని తీయాలని చెప్తే మాత్రం అది ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అందుకే నిన్న మొన్న కనుక చూస్తే వారు తీసుకున్న నిర్ణయాన్ని మరి ఉపసంహరించుకునే వరకు దశల వారికి ఆందోళన చేయాలనుకున్నారు.